స్తోత్రం 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 ప్రభువా స్తోత్రం మహాగరుడా స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రం రాజా స్తోత్రం 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 ఎన్నిక లేని జనాంగం నుంచి మమ్మల్ని ఎన్నుకున్న దేవా స్తోత్రం స్తుతులకి పాత్రుడవైన దేవా స్తోత్రం ఆరాధనకి యోగ్యుడవైన దేవా స్తోత్రం పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రం అయ్యా తండ్రి వేలాది కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న మా దేవాది దేవా స్తోత్రం అయ్యా మిమ్మల్ని ఎంత స్తుతించినా తక్కువే ప్రభు అయ్యా తండ్రి మీరు చేసిన ప్రాణ త్యాగము మా కొరకే నేల తండ్రి మేము విలపెట్టి కొనలేము తండ్రి మీ రక్తాన్ని ధారపోసి మమ్మల్ని నైనా తండ్రి మీ సొత్తుగానైనా పిలుచుకున్నారు అయ్యా తండ్రి అన్య జనాంగముల నుంచి మమ్మల్ని పిలిచిన దేవా స్తోత్రం అయ్యా తండ్రి మా కొరకే మరణించి తిరిగి లేచిన దేవా స్తోత్రం అయ్యా తండ్రి మేము శిలువ ధ్యానాల్లో రోజుల్లో ఉన్నప్పటికీ నైనా తండ్రి మీ శిలువ ధ్యానం చేసుకునే కృపను అనుగ్రహించిన దేవా స్తోత్రం మరి ఇంకెందరో క్రైస్తవులనైనా తండ్రి సమయాన్ని వృధా చేసుకుని ప్రభా తండ్రి వారు మీ సన్నిధిలో కూర్చోకుండా మీ యొక్క వాక్యాన్ని పఠించకుండా మీ యొక్క ఆరాధనలు గడపకుండా వారికి నైనా తండ్రి నిర్లక్ష్యంగా ఉన్న వారందరితో మీరు మాట్లాడండి ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ మీరే వారందరితో మాట్లాడండి అయ్యా తండ్రి మేము ఉద్యోగం చేసుకున్నప్పటికీ మాతోనైనా తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మా సన్నిధికి ఉంచి మీ యొక్క ప్రేరేపణతో సమయాన్ని ఎలా వృధా చేయకుండా కాలంతో నైనా తండ్రి పోటీ పడుతున్న సమయంలో అయినా తండ్రి మీ వాక్యాన్ని కూడా నైనా ధ్యానించే కృపని నాకు అనుగ్రహించిన దేవాస్తోత్రం సర్వలోకానికి నైనా తండ్రి నా ద్వారా మీరు సువార్త ప్రకటించడానికి నైనా తండ్రి మీ ఆత్మ ఆదరణకర్త మాకు తోడుగా ఉండి మార్గం చూపుతున్న దేవాస్తోత్రం ఇంతవరకు ఈ క్షణం వరకు నైనా తండ్రి నా వెంట ఉండి నాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవాస్తోత్రం మీ నామానికి మహిమ కలుగును మీరు తగ్గించబడాలి ప్రభు నేను తగ్గించబడాలి అయ్యా యేసయ్య నామానికి మహిమ కలిగించబడాలి కృప కలుగునుగాక అయ్యా మీ కృప లేనిది ఏది జరగదునైనా మీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభు అయ్యా తండ్రి అయ్యా ఇప్పుడు ఈ కాలంలో ప్రభు ఇంటర్నెట్ చాలా స్పీడ్గా వాడుతున్నారు తండ్రి పిల్లలు పెద్దలు పిన్నలు అందరూ కూడా ఇంటర్నెట్ ద్వారా ప్రభు లోకానికి సువార్త ప్రకటించవచ్చని మీరు నాకు మార్గం చూపిన దేవా మీకు స్తోత్రం తండ్రి కానీ కొందరు మూర్ఖులు ప్రభు నేను తండ్రి దాన్ని కూడా ఆపే విధంగానైనా తండ్రి మార్గం చూపుతున్నారు ప్రభు మీ యొక్క పని చేయండి మీ సువార్త పని జరగాలి ప్రభు అయినా తండ్రి వ్యర్థమైన వాటిని చూడడానికి ఆ కన్నులకి అయ్యా తండ్రి ఇష్టానుసారంగా చూసి ఆ యొక్క ఆలోచనలు పాపపు ఆలోచనలతో అయినా తండ్రి ఎందరో యవనస్తులు పడిపోతున్నారు ప్రభు ఈ వాక్యానికి దూరంగా ఉన్న క్రైస్తవులందరినీ ఈ లోకమంతటిని దగ్గర చేయాలని మీ రాకడలో అందరినీ కూడా మీరు పరలోకానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నంలో ఉన్నప్పుడు అయ్యా మీ ఆత్మ కార్యాలు జరుగునుగాక అయ్యా తండ్రి మేము చేస్తున్న ప్రతి ఒక్క సువార్త పనులు జరుగునుగాక అడ్డుకట్ట వేస్తున్న యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే తండ్రి అయ్యా వాక్యము తెలిసి కూడా ఆత్మ ద్వారా నడిపిస్తూ కూడా నైనా ఎందరైతే ఉన్నారో వారునైనా తండ్రి మీ ప్రేరేపణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారు డబ్బు వ్యామోహంలో పడినైనా తండ్రి మాలాంటి వారిని సువార్తకి చెప్పడానికి రేపుతున్న మీ అందరికీ ప్రభు తండ్రి వారందరినీ మీరు అడ్డుకట్ట వేయండి ఇలాంటి వారందరినీ తొలగించబడునుగాక అయ్యా తండ్రి నమ్మకమైన వారు లేపబడాలయ్యా సువార్తకు లేపబడాలి ప్రార్థనా పరులు లేపబడాలి కన్నీటితో విత్తేవారు లేపబడాలి యేసు నామంలో మోకరించి ప్రార్థించేవారు లేపబడాలి మీ యొక్క వాక్యాన్ని ప్రచురణ చేయడానికి మార్గం చూపిన దేవా సరళము చేయండి ఎరుకో గూడలి కూల్చిన దేవా అయ్యా తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్లో నా యొక్క అయ్యా మీరు సువార్త ప్రకటించమని పెట్టిన ఈ ఛానల్ని నైనా తండ్రి ముందుకు నడిపించుకోండి ప్రభు అయ్యా తండ్రి మీరు చూపిస్తున్న ఈ మార్గానికి నైనా తండ్రి ఎరుకు కూడా లాంటి ఎర్ర సముద్రం లాంటి అడ్డికట్టలు వస్తున్నాయి ప్రభు ఎందరో నైనా తండ్రి యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు ప్రభు అయ్యా ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఉన్నారండి
అడ్డుకట్ట వేస్తున్న వారు కూడా ఉన్నారు ప్రభు. అయ్యా తండ్రి, నిన్నటి దినంలోనైనా తండ్రి, అయ్యా తండ్రి, నాకు అలాంటి పని జరిగింది ప్రభు. అయ్యా అయినప్పటికీ వెనుకంజ వేయకుండా, సాతానికి లొంగకుండా, అపవాదికి చోటేయకుండా, వాడి ముందు మనము నవ్వుల పాలు కాకుండా ప్రభువా తండ్రి మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. పర్వాలేదు, ఇంకొక ద్వారం అనేసి అయినా తండ్రి మీరు నడిపిస్తున్నారు, ద్వారాలు తెరుస్తున్నారు. అయ్యా మీ పని జరిపించుకుంటున్నందుకు స్తోత్రం. మీ విత్తనాలనైనా తండ్రి ముళ్ళ పొదలు పడకుండా, రాళ్ళ మధ్యలో పడకుండా మంచిగా ఫలించే విత్తనాలుగా, వాక్యపు విత్తనాలు వెదజల్లబడాలి. అయ్యా హృదయపు లోతుల్లో నుంచి తండ్రి సాతాను ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కరిని కడగబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. యేసయ్య నామానికి మహిమ కలగబడాలి. పరిశుద్ధ సంఘముగా లేపబడాలి. ఈ కడవరి అంత్యకాలంలోనైనా తండ్రి ఎందరైతే మీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో అయ్యా తండ్రి అన్య భాషల వరం కూడా ఇవ్వండి నైనా తండ్రి. పిల్లలు పెద్దలు అందరికీ అన్య భాషల వరం ఇవ్వండి నైనా తండ్రి. మీ ఆత్మతో నడిపించబడాలయ్యా. యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నానయ్యా. ఈరోజు కీర్తన గ్రంథము 4వ అధ్యాయం చదువుకున్నామండి. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరుకుంటుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షరసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదను. ఆమేన్. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో దావీదు రాజు రాసిన కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా, అది ప్రార్థన కూడా అనుకున్నామండి. మన ప్రార్థనలన్నీ దేవుని చెంత చేరాలి, దానికి జవాబు వస్తుందని నమ్మాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలండి, మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది, సఫలపరుస్తాడు మన దేవుడు. ఆత్మవశుడైన మన దేవుడు మన చుట్టూరే ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు, జరిపించుకుంటున్నాడు. ఇది సత్యము, ఇది నిజం, నమ్మండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చెవి గలవాడు వినుగాక. ఆమేన్.